లోక్సభ ఎన్నికల వేళ కమలం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కుత్బులాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న శ్రీశైలం గౌడ్ రాజకీయ పరిస్థితుల్లో మార్పుల కారణంగా బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన బీజేపీని వీడుతారనే ప్రచారం సాగింది. చివరికి లోక్సభ ఎన్నికల వేళ ముందు ఈరోజు హస్తం గూటికి చేరారు. దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. నిన్న సాయంత్రం శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఈ మేరకు ఆయన్ను కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. దీంతో శ్రీశైలం గౌడ్ ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు శ్రీశైలం గౌడ్. అయితే బీజేపీ అధిష్టానం నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బులాపూర్లో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చినందున మేడ్చల్ జిల్లాలో పట్టున్న తనకే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఆయనను పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు. స్థానికులకు కాకుండా ఇతరులకు కేటాయించారంటూ ఇటీవల ఆయన సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నాయకులతో కూనా శ్రీశైలం గౌడ్ చర్చలు జరిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కాంగ్రెస్ లో కూనా శ్రీశైలం గౌడ్ చేరికకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల టైంలో బీజేపీకి భారీ షాక్ జరిగింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆయన గత కొద్ది కాలంగా కూడా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నాడు. కుత్బుల్లాపూర్లో ఆయన కంటెస్ట్ చేసిండు. అత్యధిక ఓట్లు సాధించిన ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలి, మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదన తీసుకొచ్చిండు బీజేపీ పార్టీ ముందుకి. కానీ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కేటాయించడంతో ఆయన కొద్ది కాలంగా మనస్తాపానికి గురైండు. పార్టీలో ఖచ్చితంగా నాకు అత్యధిక ఓట్ల మెజార్టీ వచ్చింది కుత్బుల్లాపూర్లో, ఖచ్చితంగా మేడ్చల్లో నేను గెలుస్తా, నాకు టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసిండు. కానీ ఈటల రాజేందర్కి అక్కడ టికెట్ కేటాయించడంతో మనస్తాపానికి గురైండు. అదేవిధంగా సొంత పార్టీలో ఉంటూ ఈటల రాజేందర్పై ఘాటు వ్యాఖ్యలు చేసిండు. స్థానికులకు కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి టికెట్లు ఎట్లా డిసైడ్ చేస్తారు అని సొంత పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీపై ఆయన విమర్శలు చేసిండు. సో దీంతో ఆయన కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నాడు. అయితే నిన్న అంటే కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వస్తున్న నేపథ్యంలో కూన శ్రీశైలం గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన పార్టీ మారుతాడు అనే చర్చ కూడా వచ్చింది. దాని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆయన మారలేకపోయింది. ఇప్పుడు టైం వచ్చింది, కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున వలస వస్తున్నాయి. రానున్న భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన కూన శ్రీశైలం గౌడ్కి ఖచ్చితంగా పార్టీలో సముచితమైన స్థానం ఉంటుంది, నీకు ఖచ్చితంగా పార్టీలోకి రావాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఇటు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరినీ ఆయన పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరినీ కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి పంపించాడు రేవంత్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఇటు మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, ఇద్దరు కూడా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు ఖచ్చితమైన స్థానం, సముచితమైన స్థానం కల్పిస్తారని మాటిచ్చాడు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, ఇద్దరు కూడా కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వెళ్ళారు, చర్చలు జరిపారు. ఖచ్చితంగా రావాలి అని కూడా వాళ్ళు కూడా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కూన శ్రీశైలం గౌడ్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఓటమికి ఖచ్చితంగా పనిచేస్తా అని కూడా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే ఆయన మాట ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మల్కాజ్గిరిలో ఇక్కడ పార్టీ నుంచి టికెట్ లభించలేదు కూన శ్రీశైలం గౌడ్కి. ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేపించడానికి మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే కూన శ్రీశైలం గౌడ్ని రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. కూన శ్రీశైలం గౌడ్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంది. ఇప్పుడు కాకపోయినా రానున్న భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి కూన శ్రీశైలం గౌడ్కి హామీ ఇచ్చిండు. ఈ నేపథ్యంలోనే
ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయన పార్టీలోకి చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేలా చూడడం, ఇవన్నీ కూడా కూన శ్రీశైలం గౌడ్ ఇందులో కీ రోల్ ఉంటుందని కూడా జరుగుతున్నటువంటి చర్చ. సో ఏదేమైనప్పటికీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి, ఇటు బీజేపీ నుంచి కూడా అసంతృప్తులందరూ కూడా టికెట్ రాని అసంతృప్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక ఇటు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న నేపథ్యంలో కూన శ్రీశైలం కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారనే దిశగా కూడా ఆయన ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తూ ఉంది.